కమర్షియల్ గ్యాస్ మోత మోగింది. ఒక బౌన్సింగ్ రియాక్షన్ లాగా గ్యాస్ ధరలు పెరగగానే హోటల్స్ అసోసియేషన్ కూడా 10% మెనూ హైక్ అని చెప్పి నినాదం అందుకుంది. ఇప్పుడు ఇంటి గ్యాస్కి మంట తప్పదా అనేటువంటి సందేహం వస్తుంది. ఎలక్షన్స్ అయిపోయినాయి. అక్కడ యుద్ధ తీవ్రత కానీ ఉద్రిక్తతలు కానీ ఏమాత్రం తగ్గలేదు. సో ఏ విధంగా ఉండొచ్చు మార్కెట్ పరిస్థితులు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. సార్, ఈ కమర్షియల్ గ్యాస్ మొన్నటి వరకు అసలు గ్యాస్ పెంపు అనేది లేదు ఇండియాలో. ఓన్లీ కమర్షియల్ గ్యాస్ మీద అంతో ఇంతో కొంత ఉంటుందని చెప్పన్నారు. ఒకేసారి 900 రూపాయలు పైగా దాదాపు 1000 రూపాయలు పెంచింది గవర్నమెంట్. హోటల్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి 10% మెనూ హైక్ అని చెప్పని. సో ఈ ఎఫెక్ట్ ఇంటి గ్యాస్కి మంట పెట్టేదాకా వస్తుందా అనేది ఇప్పుడు భయం. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఏం చెప్తారు? ఎందుకంటే అందరు కూడా ఏదో అంటారు చూసారా, సో ఇటువైపు నుంచి వస్తాడు, ఈ గుమ్మం నుంచి వస్తాడు, ఆ గుమ్మం నుంచి వస్తాడు అని ఎదురు చూస్తుంటే వెనకాల వైపు నుంచి వచ్చినట్టు ఆ పెట్రోల్ డీజిల్ పెరుగుతుందని చెప్పేసి క్యాన్ స్టాక్ చేసుకొని పెట్టుకున్నారు. అసలు పెట్టుకోవాల్సింది కమర్షియల్ సిలిండర్ స్టాక్ అనేది మర్చిపోయారు చాలా మంది. సో ప్రధానంగా ఎందుకంటే ఏదైతే మనకు ఎలక్షన్స్ అయిపోతే ఆటోమేటికల్ గా పెరుగుతాయని ఆశించామో వాళ్ళు కూడా నాకు తెలిసి ఫ్యాన్ స్పీడ్ 5 పెంచకుండా 1, 2 పెంచి నిదానంగా 3, 4, 5 రావాల్సిందే. ఎందుకంటే మనము ఆయిల్ కానీ పెట్రోల్ కానీ ఇండియాలో ఎల్పిజి కానీ ఏదైనా సరే ఈ ఎనర్జీ అనేది ఇండియాలో ప్రొడ్యూస్ కాదు. దాదాపుగా గ్యాస్ రంగంలో అయితే 40% లోకల్ ప్రొడక్షన్ అవుతుంది. 60% నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మరి ముడి చమురు ధర దాదాపుగా $120 చేరుకున్న తరుణంలో ప్రైస్ హైక్ అనేది ఎక్కడో ఒకటి అబ్జార్ప్షన్ జరగాలి, లేదంటే ప్రభుత్వం నడవదు. సో కాబట్టి ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి దాదాపు 30-40 రోజులైంది. న్యూజిలాండ్, అమెరికా, ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు పెంచినప్పుడు పెంచుతారు, తగ్గినప్పుడు తగ్గిస్తారు కూడా. మన మార్కెట్ కొంచెం డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఈ హైక్స్ ని ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన టైం వచ్చిండే. కాకపోతే అమాంతంగా 50% మీరు అన్నట్టు 2000 రూపాయలు అయితే ఉండదు కమర్షియల్ సిలిండర్. 1500, 1800 ఉన్నాయి. ఒకసారిగా 3000 రూపాయలకు చేరుకోవడం అనేది నిజంగా ఈ స్మాల్ టైమ్ హోటల్స్ ఉంటారు చూసారా, స్మాల్ టైమ్ చిన్న బళ్ళు పెట్టుకుని చిన్న హోటళ్ళు, వీళ్ళకి చాలా పెద్ద దెబ్బ. సో 5 స్టార్ హోటల్ రేంజ్ లో వాళ్ళకి పెద్ద తేడా కనపడదు. ఎందుకంటే అక్కడ లగ్జూరియస్ ఫుడ్ కాబట్టి వాళ్ళకి ఆ 300 ఐటమ్ 330 అయినా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక రోజు బండి మీద 30 రూపాయల ప్లేట్ ఇడ్లీ అమ్మేవాడు 40 రూపాయలు అమ్మితే వాడి అమ్మకానికి అక్కడ తినే వినియోగదారుడికి ఇద్దరికి కూడా పెద్ద దెబ్బలు. ఇలాంటివే చిన్న హాస్టల్స్, ఎన్నో పీజీస్, మెస్సులు, గవర్నమెంట్ హాస్టల్స్, సో ఇలా చూసుకుంటూ పోతే చాలా రంగాల్లో దీని ప్రభావం ఉంటుంది. అంటే మనకేం పర్లేదు కదా, మనకు అంటే ఈ పెంపుదల కూడా ఒకేసారి దాదాపు 1000 రూపాయలు పెంచడం అనేది ఆ సీరియస్నెస్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ లెవెల్, దీని తర్వాత లెవెల్. 3 రోజుల నుంచి మనం చూసాం పెట్రోల్ బంకుల దగ్గర ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడికక్కడ వెరీ హై రష్ అనమాట. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా కానీ జనం ఆగలేదు. సో ఇవన్నీ చూస్తే 1 to 1 యాడ్ అవుతూ చివరికి వంట గ్యాస్ ధరలు, తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు ఇవి కూడా పెరిగే సంకేతాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఏంటి అసలు మార్కెట్ పరిస్థితి? ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదండి. ఎందుకంటే సాధారణ ఓటర్ దగ్గర నుంచి అందరికీ తెలుసు ఏప్రిల్ 29 వరకు ఆగాల్సింది, తర్వాత పెరుగుతుంది అని. దాంట్లో పెద్ద, ఎందుకంటే 3 ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరి కూడా, అస్సాం. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తరుణంలో సో కాబట్టి ఖచ్చితంగా పెరగదు అని మాత్రం చాలా గట్టిగా చెప్పారు. తర్వాత చెప్పలేమన్నారు. సో దానికి అనుగుణంగానే పెరిగింది. ఇది షాక్ నెంబర్ 1 కాదు, ఇది ఆటోమేటిక్లీ ఎప్పుడు జరగాల్సింది డిలే చేశారు. సో మీరు అంటున్నట్టు ఇంత మొత్తంలో పెరుగుతుంది నేను కూడా ఊహించలేదు. ఒక 200-300 రూపాయలు పెరుగుతుందేమో అనుకున్నాను కమర్షియల్. ఒక 100 రూపాయల వరకు మన సాధారణ డొమెస్టిక్ పెరుగుతుంది అనుకున్నాను. కానీ ఈ స్థాయి చాలా పెద్దది. ఒకవేళ ఈ కన్సంప్షన్ లోనే వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటే పెట్రోల్ డీజిల్ వైపు కొంచెం తక్కువగా, అంటే ఒక 5-10 రూపాయలతో పోయే అవకాశం ఉంది. ఎందుకంటే 30 నుంచి 40 రూపాయలు తీసుకో డెఫిసిట్ ఉంది క్యాల్కులేషన్ లో. అంటే ఆయిల్ క్యాల్కులేషన్స్ లో 40 రూపీస్ డెఫిసిట్ ఉంది. అది గవర్నమెంట్ ఎట్లా ఫండ్ చేస్తుందని చూస్తున్న విధానంలో కమర్షియల్ వైపు ఎక్కువగా దీన్ని వేశారు. కాబట్టి ఇది ఇంటెలిజెంట్ ఫార్ములా అనుకోవాలనో, లేకపోతే ఒకసారిగా వేరే మార్కెట్ ని కుదేలు చేయడం అనుకోవాలో చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో, అంటే భారతదేశంలో కుటుంబంలో వంట వినియోగం ఎంత ఉందో అంతే మొత్తం కంటే డబుల్లో కమర్షియల్ లో ఉంది. సో మరి వ్యాపారాలు కుదేలైనా దాని ఇంపాక్ట్ ఫ్యామిలీస్ మీద ఉంటుంది. ఇదంతా ఒక చక్రం కదండి, ఒక సైకిల్ కదా, తిరిగి మన మీదకే వస్తుంది. ఇది కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కంట్రోల్ చేసిన సిస్టమేనా, లేదా ఒక అద్భుతమైన ప్రైస్ మెకానిజం ఇండియన్ గవర్నమెంట్ పాటించింది, దానివల్లనే అసలు ఈ ఎఫెక్ట్ అనేది ప్రజల పైన పడదు, ఇక మీద కూడా పడబోదు అని చెప్తా వచ్చారు? అలాంటిది లేదా?
అలాంటి సంకేతమే లేదు. 29వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది. మే 2వ తారీఖు హైక్ వచ్చింది. టైమింగ్ గురించి అసలు మనం మాట్లాడొద్దు. ఇక దాని గురించి చర్చే లేదు. అందరికీ తెలుసు అది ఎన్ని రోజులు ఎందుకు పెంచలేదు, ఇప్పుడు ఎందుకు పెంచారనే దాని గురించి చిన్న పిల్లాడేమో చెప్తాడు. సో అలాగే కొద్దిమంది వాదనలు చేస్తున్నారు. ఇదంతా కూడా కమర్షియల్ గా, అంటే కమర్షియల్ గా నేను ముందే చెప్పానండి. చిన్న పానీపూరి బండి దగ్గర నుంచి హోటళ్లు, చిన్న చిన్న మెస్సులు కమర్షియల్ గా వాళ్ళందరిలో మీలాంటి ఇంట్లో ఉన్న అబ్బాయిలో, మాలాంటి ఉండే అమ్మాయిలో రోజువారీ తిరిగి అందులో కూడా ఉంటారు. ఆ ఇంపాక్ట్ సాధారణంగా మీ జబ్బుకి మా జబ్బు కూడా వస్తుంది. సో ఇదేదో మనకు సంబంధించింది కాదు, కేవలం ఏదో కమర్షియల్ అని చెప్పుకుని పోతే సరిపోదు. అది చాలా పెద్ద హైక్. మీరు అంటున్నట్టు 50% కి 10% అంటున్నారు. నాకు ఈ రోజు సాధారణంగా మా ఇంటి దగ్గర తినే ఇడ్లీ బండి వాడు దాదాపు 25% పెంచుతా ఉంటున్నాడు. పెంచుతా అనడంలో కూడా ఒక బాధలో ఉంటున్నాడు. అంటే తింటారో లేదో సార్, ఇడ్లీలు తినడం మానేస్తారేమో సో అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఇదంతా ఒక ఇంపాక్ట్. ఇది కాదు మనకు సరిపోదు అనేది లేదు. సో గవర్నమెంట్ కూడా నాకు తెలిసి అన్ని రంగాల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ మేము చేసిన అనాలిసిస్ ప్రకారంగా పెట్రోల్, డీజిల్ అయితే స్టిల్ 30 to 40 షార్టేజ్ ఉంది. ఇప్పుడుండే 118 ధరకే. ఇంకా పెరగవచ్చు, ఎందుకంటే యుద్ధం ఫ్లేరప్ అయ్యే మాటలు చూస్తున్నాము. మా దగ్గర కూట అనేది ఒక వెపన్ ఉంది, మేము అదే ఇస్తాం ఇదే ఇస్తామని పొరపాటున ఏదన్నా ఒక చర్యకు పూనుకుంటే మొత్తంగా మనకు మారిపోతుంది పరిస్థితులు కూడా. మిడిల్ ఈస్ట్ లో నుంచి వచ్చే కంప్లీట్ గా నేషనల్ గ్యాస్ నుంచి మనకు అంటే వంట గ్యాస్ ధరల పెరుగుదలకి, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకి కూడా మేబీ 4వ తారీఖు తర్వాత రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి ప్రిపేర్ అవ్వచ్చు. ఒక 24 గంటల నుంచి 48 గంటలు మాత్రమే డెడ్ లైన్ ఉందంటారా? ఇంకా రిజల్ట్ తో సంబంధం లేదండి. ఇంకా నాకు తెలిసి రిజల్ట్ తో సంబంధం లేదు. ఖచ్చితంగా పెంపుదల అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే 30-40 రూపాయలు పెరుగుతుందా, 10 రూపాయలు పెరుగుతుందా అనేది కొంచెం చూడాల్సిందే తప్ప. సో లేదా కొద్దిమంది రాష్ట్రాలను అబ్జర్వ్ చేసుకోమనొచ్చు. కొన్ని రాష్ట్రాలు ఈ రోజు స్వచ్ఛందంగా కూడా, ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపుగా 28 రూపాయలు, 30 రూపాయలు అంటే నేను చెప్పే తెలంగాణ, ఆంధ్రలో ఉండే ట్యాక్స్. కర్ణాటకలో తీసుకుంటే కొంచెం తక్కువ ఉంది. వాళ్ళు 18 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి కర్ణాటకలో ఆటోమేటికల్ గా పెట్రోల్, డీజిల్ ధర కొంచెం తక్కువ. సో ఇది చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ మీద కూడా కొంచెం భారం పడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి తెలివిగా రాష్ట్రాల వైపు వేసే మార్గం జరుగుతుందని నేను విన్నాను. సో మేము చెప్పాము. సో ఇక మీ స్టేట్ గవర్నమెంటే దాన్ని చూసుకోవాలనే విధానం కూడా వచ్చే సందర్భం ఉంది. మరి అది ఎలా జరుగుతుందో చూడాలండి కేశవ్ గారు. కాకపోతే పెరగడం అనేది తథ్యము. లోకల్ డొమెస్టిక్ సిలిండర్స్ అనేది కూడా ఒక 200 నుంచి 300 రూపాయలు పెరిగే సందర్భం అయితే కూడా ఉంది. అంటే ఈ వాతావరణం ఇంకొక 3 వారాలు నడిచిందంటే ఆపై ఇంకా కూడా మనకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది వంట గ్యాస్ అలానే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే లోటు ప్రైసింగ్తో నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం భరిస్తుందా, రాష్ట్రం భరిస్తుందా, ఈ తర్జన భర్జనలో మాత్రమే జాప్యం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయింది కాబట్టి ఏ క్షణమైనా పెంపుదల తప్పదని హెచ్చరిస్తున్నారు ప్రశాంత్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.